ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి కేక వేసి తిని. ఆయన తన ఆలయంలో నుండి నా స్వరం ఆలకించెను, ఆయన సన్నిధికి నా మొర చేరెను. ఈ వాక్యం కేవలం ఒక వాక్యం మాత్రమే కాదండి. ఇది బాధలో ఉన్న ప్రతి మనిషికి దేవుడిచ్చిన ఒక ఆశా సందేశం. ఇది కన్నీళ్లు కారుస్తున్న వారికి ఒక ఓదార్పు. ఇది ఒక నిరాశలో ఉన్న వారికి ధైర్యం. ఇది నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అని సందేహపడుతున్న ప్రతి ఒక్కరికి సమాధానం అండి. దావీదు ఈ మాటల్ని సుఖ సంతోషాల మధ్య రాయలేదు. అతడు ఎన్నో కష్టాలు, బాధలు, ప్రమాదాలు, శత్రువుల మధ్య ఉన్నప్పుడు ఈ మాటలను చెప్పాడనమాట. అతని చుట్టూ చీకటి కనిపించింది, మనుషుల సహాయం కనిపించలేదు. కానీ అతను ఒక విషయం తెలుసుకున్నాడు. భూమి మీద సహాయం లేకపోయినా పరలోకంలో తన మొరను వినే దేవుడు ఉన్నాడనేసి. ఈరోజు మీరు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండవచ్చు. మీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉండవచ్చు, కుటుంబాల్లో కలహాలు ఉండొచ్చు, ఆర్థిక భారాలు మీ భుజాలపై ఉండొచ్చు, రాత్రులు నిద్రపట్టక ఏడుస్తూ ఉండవచ్చు. ప్రభువా ఇంకెంతకాలం అని అడుగుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీ కన్నీళ్లు నేను చూశాను, నీ బాధ నాకు తెలుసు. నీవు ఒంటరివి ఎంత మాత్రమూ కావు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నా సన్నిధికి చేరింది. మనుషులు మన మాటలు వినకపోవచ్చు, మన బాధను అర్థం చేసుకోకపోవచ్చు, కొందరు మనల్ని విడిచిపెట్టి కూడా ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదన్నమాట. మనం హృదయపూర్వకంగా పిలిచినప్పుడు ఆయన వింటాడండి. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయనే మన బలం అవుతాడు. మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఆయన మన కన్నీళ్లను తుడుస్తాడు. బైబిల్లో ఎంతోమంది దేవునికి మొరపెట్టారు కదా. హన్నా మొరపెట్టింది, దేవుడు విన్నాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభువా రక్షించు అని కేక వేశాడు, యేసు చేయి చాపాడు కదా. అలాగే ఈరోజు మీరు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. బహుశా మీరు చాలా కాలంగా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండుండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడే ఆలస్యం, నిరాకరణ కాదండి. ఆయన సమయం పరిపూర్ణమైంది. మనం చూడలేని మార్గంలో కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు. మీరు ఈ సందేశం వింటున్నట్లయితే ఒక విషయం గట్టిగా నమ్మండి. మీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. మీ భవిష్యత్తు దేవుని చేతుల్లోనే ఉంది. మీ కుటుంబం అంతా కూడా దేవుని చేతుల్లో ఉందండి. మీ ఆరోగ్యం కూడా దేవుని చేతుల్లోనే ఉంది. మీ కన్నీళ్ళు ఎప్పటికీ వృధా కావు. మీ ప్రార్థనలు కూడా వృధా కావండి. మీ నిరీక్షణ అనేది వృధా కాదు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. నిరాశ పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఏడవవద్దు, నేను నీ కన్నీళ్లు తుడుస్తాను. ప్రార్థించు, నేను నీ మొరను ఆలకిస్తాను. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం పరిస్థితులను చూడకుండా దేవుణ్ణి మాత్రమే చూద్దాం. సమస్యలను చూడకుండా వాగ్దానాలను పట్టుకుందామండి. భయాన్ని కాకుండా విశ్వాసాన్ని ఎంచుకుందాం. ఎందుకంటే మన ప్రార్థనలు వినే జీవం గల దేవుడు మనకున్నాడు. సో నమ్మిన వారు ఉంటే అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు కీర్తనలు 18:6 ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కన్నీళ్లతో ప్రార్థిస్తున్న వారికి సమాధానాన్ని గ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. నిరాశలో ఉన్న వారికి ఆశనివ్వండి. బలహీనులకు బలాన్ని దయచేయండి. అప్పులతో బాధపడుతున్న వారికి మార్గాన్ని చూపించండి. కుటుంబాల్లో ప్రేమను, సమాధానాన్ని కలుగు చేయండి. ప్రభువా, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ప్రార్థనలకు నీ చిత్త ప్రకారం జవాబులు అనుగ్రహించండి. మా విశ్వాసాన్ని బలపరచు. మా జీవితాల్లో నీ మహిమ కొరకు ఉపయోగపడినట్లు చేయము. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్.